कृष्णम् अध्यात्मं कर्म चाखिलम् साधिभूताधिदैवं मां साधियज्ञं जये विदुः ज्ञानकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः श्रीभगवानुवाच भावः पुरुषश्चादिदैवतं तं तमेवैति कौन्तेय सदा तद्भावभावितः परमं पुरुषं दिव्यं ज्ञानमिज्यते सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः ఎలాంటి సందేహం ఎలాంటి వచ్చినా అడగాలి, సమాధానం పొందే వెళ్ళాలి. ఇది సమాధానం ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సమాధానం చెప్పచ్చు. కాకపోతే సమాధానం చెప్పేవాళ్ళు ఆ మినిట్లో సమాధానం చెప్పేటట్టు ఉండాలి. కానీ మళ్ళీ తెలివితో జాగ్రత్తగా ఉండటమే ధీరత్వం అంటే. ధీ అంటే బుద్ధితో, అంటే రమించడం. బుద్ధితో రమించడమే ధీరత్వం అంటే. కండబలం కాదు. లారీ వెళ్ళేవాడిని ఎదురెళ్ళేవాడిని మూర్ఖుడు అంటారు తప్ప ధీరుడు అంటారు. ధీరుడు అంటే ధీ అంటే బుద్ధితో, అంటే రమించేవాడు అంటే శాంతంగా ఉండి తెలివితో ఆలోచించేవాడు. ఎంత పెద్ద సమస్య వచ్చినా జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు, ఉన్నదాన్ని కూడా అదే క్షణంలో మార్చలేరు. మరి క్షణం మాత్రమే ఆ చేతిలో ఉందని గుర్తించి అయ్యేదైంది, జరిగింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఎంత ప్రశాంతంగా ఉంటే అంత తొందరగా సమాధానం లోపల నుంచే వస్తుంది. ఇట్టెందుకైందని బాధపడుతున్నా, ఏమవుతుందో అని భయపడుతున్నా లోపల నుంచి సమాధానాలు కావు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ధీరత్వం అంటే బుద్ధితో జరిగిన దాన్ని, ఉన్న కోరికని రెండింటిని కూడా సంపూర్ణంగా అంగీకరించినప్పుడు ఉన్న స్థితి నుంచి కోరుకున్న స్థితిని పొందడానికి ఏం చేయాలన్న ఆలోచన మన లోపల నుంచే వస్తుంది. ఖాళీ విడింది అంగీకరించాలి. కానీ అంగీకరించి ఊరుకోవడం కాదు. నేను ఇమీడియట్గా దాని నుంచి నన్ను నేను రక్షించుకోవాలి. కాలిపోతే ప్రాణం బాగుండదు కదా కనీసం. లేకపోతే కాలు కూడా సరి చేసుకోవచ్చు కదా. ఖాళీ వింది ఇమీడియట్గా దాని నుంచి నేను సేఫ్గా ఉండాలి అనేది మనసులో ఉంది. సో మనసులోనేమో సేఫ్ ఉండాలని, బయటపడాలని ఉంది. కాలేమో ఎదుగుంది. రెండింటిని సంపూర్ణంగా అంగీకరించినప్పుడు, ఓకే అన్నప్పుడు నెక్స్ట్ అనేది సమాధానం వస్తుంది. ఇటెందుకైతే నేను బాధ అనుకుంటే బాధ జరుగుతుంది, ఏమవుతుందంటే భయం జరుగుతుంది. బాగా భయంలో ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచన కాదు, గుండె తెచ్చుకోవడం కూడా జరుగుతుంది. విషయం లేని పాములు కలిసి ఏమైపోతాననే ఆలోచనతో చనిపోయిన వాటి నుండి 70% మంది. సో కాబట్టి ఇటెందుకు అయింది అనేది బాధను కలిగించే పరమ అజ్ఞానం ఆలోచన, ఏమవుతుందనేది భయాన్ని కలిగించే పరమ అజ్ఞానమైన ఆలోచన. సో ఏం చేయాలనేది మన లోపల సంపూర్ణ జ్ఞానాన్ని బయటకు తీసుకొచ్చే సరైన వివేకంతో కూడిన ప్రశ్న, ఏం చేయాలి అనేది. ఓకే, అయితే గురువుగారు స్టార్టింగ్ ఇస్తే అప్పుడు నేను మాట్లాడతాను. తర్వాత ప్రశ్నలు ఎవరన్నా అడగటాన్ని రెడీగా ఉంటుంది. కంటిన్యూ చేయమంటారా? ఓకే. అయితే ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరం మా మనుస్మరం ప్రయాతి చతిర్దేహం సయాతి పరమాంగతిం. ఇది 8వ అధ్యాయంలోని 13వ శ్లోకం. అక్షర పరబ్రహ్మ యోగంలో 8వ అధ్యాయంలో 13వ శ్లోకం. బాగా వినండి. ఏది కూడా కోడతో విని యాక్సెప్ట్ చేయండి. మీ తెలివి, మీ అనుభవం కూడా నేను చెప్పేది కరెక్ట్ అని అనిపిస్తేనే మీరు అంగీకరించండి, కానీ మీ కాదు. ఓమి చేతాక్షరం బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనే మాట వచ్చింది కాబట్టి అందరికీ ఒక మాట చెప్తున్నాను. మన ఆధ్యాత్మిక పుస్తకాల్లో భగవద్గీతలో కానీ అనేక చోట్ల పరబ్రహ్మ అని వాడాల్సిన చోట కూడా బ్రహ్మ అనే వాడటం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులో బ్రహ్మ కేవలం సృష్టికర్త, కొంత బాధ్యతల్లో ఉన్నవాడు. కానీ పరబ్రహ్మకి వీటన్నిటికీ అతీతుడు, ఏ బాధ్యత లేకుండా అన్నిటికీ ఆరాధన వాడు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆరాధన అంటే పరబ్రహ్మ. కానీ ఆ పరబ్రహ్మ కూడా బ్రహ్మ అనే పదం వాడటం వల్ల అందరూ ఎక్కడ సమయంలో
ఎక్కువ ఫోటోలు గిటోలకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వినడానికి ఆలోచించడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. వినడానికి ఓకే. సో సమయానుకూలంగా మనం చాలా చోట్ల కూడా పరబ్రహ్మ, పరబ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మ అంటే భగవంతుడు, దేవుళ్ళు అనేకం, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, ఆత్మలు అనేకం. ఎన్ని శరీరాలు ఉన్నాయో అన్ని ఆత్మలు ఉన్నాయి, పరమాత్మ ఒక్కటే. అలానే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకరి దేవతలు అనేకం, పరబ్రహ్మ మాత్రం ఒకడే. ఇది మనం అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. అందుకని ఇక్కడ బ్రహ్మ అనే పదం వచ్చింది కాబట్టి ఓం ఏకాక్షరం బ్రహ్మ అంటే బ్రహ్మ కాదు, పరబ్రహ్మ అని అర్థం తీసుకోవాల్సింది. అక్కడ ఒక ఓం అనే అక్షరం ఒకటి పరబ్రహ్మ ఎట్లా అవుతుంది? అసలు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మని మహావాక్యాల్లో ఉంది. అక్కడ కూడా పరబ్రహ్మని తీసుకోవాలి, కానీ అక్కడ కూడా బ్రహ్మ అనుకోకూడదు. సత్యం అంటే శాశ్వతమైనది, అనంతం పరిమితి లేనిది, అంటే సృష్టి మొత్తం వ్యాపించింది, నాశనం లేనిది, దాన్ని బ్రహ్మ అన్నారు. కానీ అక్కడ ఏమర్థం చేసుకోవాలి? పరబ్రహ్మ అనేది అర్థం చేసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మరి ఆ సత్యము అనంతమైనది, మరి ఓమి ఒక అక్షరం ఎట్లా సాధ్యమవుతుంది? ఒక అక్షరం అన్నాడు కదా, ఓమి ఏకాక్షరం బ్రహ్మ. ఎన్నిసార్లు పారాయణం చేసి ఉంటారు, ఎన్నిసార్లు చదువుకుంటారు? ప్రశ్నలు అడగాలి, సమాధానం తెలుసుకోవాలి అని రాశాను, అవునా? ఇప్పుడు మీరు అడగలేదు కాబట్టి స్టార్టింగ్ నేనే కాబట్టి నేను అడుగుతున్నా, మీరే చెప్పాలి. ఒక్కొక్కరు 100 సార్లు పారాయణం చేసిన వాడు అన్నారు. మీకు కొంచెం తక్కువ, కొంచెం తర్వాత ఛాన్స్ ఇస్తే అడగాలి, ఎవరు కూడా సమాధానం చెప్పాలి. కానీ ఎందుకు ఆగమన్నాను గురువు గారిని? ఆయన చాలా లీడింగ్లో గంటసార్లు తర్వాత గంటసార్లు ఆయన. కాబట్టి అందరికీ ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకు ఇమీడియట్గా తెలియకపోయినా అది తెలుసుకోవాలని ఆరాటం అయితే పెరుగుతుంది. ఆరాటం అంటే ఇష్టం బాగా పెరుగుతుంది. పెరిగిన ఆరాటం ఇష్టాన్ని దాన్ని శ్రద్ధ అంటారు. శ్రద్ధ గల వాడికే జ్ఞానం దొరుకుతుంది అని మీరు బోర్డు సార్లు ఎలా నేను చెప్పే పని లేదు. 4వ అధ్యాయంలోని 39వ శ్లోకంలో శ్రద్ధావాన్లకే జ్ఞానం అనేది, సత్యయాత్మ విమర్శకి అని కూడా 4వ అధ్యాయం 41వ శ్లోకంలోనే ఉంది. సో సందేహాలు ఉంటే పూర్తిగా నాశనం అవుతాడనే మాట నాది కాదు. అసలు సందేహం ఉంటే కోల్ చేయవచ్చు, కొంచెం ఇది ముందేయాలా ముందేయాలా అని అనుమానం ఉందనుకో, ఇలా ఇది వేయాలా ఇది వేయాలా, ఇది కోరేసినంత ఉప్పు ఉప్పేసారు, ఇక ఏమవుతుందో సందేహం ఉంటే మీకు తెలిసిందే. అది భగవంతుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అర్థమైందా? అయితే కాబట్టి ఆలోచిస్తే శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ పెరిగితే మనం ఏదైతే ఇక్కడ తెలుసుకునే మనం ఇక్కడ నుంచి ఒక బెటర్ పొజిషన్లో మనం వెళ్ళాలి, కానీ ఏదో ఒకటి పొంది వెళ్ళాలి. జ్ఞానం పెరిగితే శక్తి పెరుగుతుంది, అవునా? సో అందరూ ఆలోచించండి. మీకు సమాధానం ఇమీడియట్గా దొరికినా దొరకపోయినా, ఓకేనా? దీనికి సంబంధించి వేరే క్వశ్చన్స్ వస్తే కూడా అడగండి. ఇప్పుడు మీరు చెప్తాను అనుకోండి, ఎవరు రెడీ కాలేదు కాబట్టి ఏమడిగాను నేను? ఓం అనే ఒక అక్షరం పరబ్రహ్మ ఎట్లా అవుతుంది? ప్రశ్న చేస్తున్నారా? సరే, ప్రశ్నలు చాలా బ్రీఫ్ గా ఉండాలని చెప్పాను. మీరు ప్రశ్నే అడగాలి, లేకపోతే సమాధానం చెప్పాలి. ఏదైనా బ్రీఫ్ ఉండాలి, ఎందుకంటే అందరికి ఛాన్స్ కావాలి. అందరు రెడీ అవ్వాలి, లేకపోతే మేము బయట పది ఎన్నో మీటింగ్లు అటెండ్ అవుతాను. ప్రయత్నించండి, ఆలోచన చేయండి. అంటే ఒక ఆయన ఒక గురువు దగ్గరికి వెళ్ళి మీరు అన్ని నేర్పుతారంటే వెళ్తే ఆయన ఏం చెప్తే తినాలన్న. ఆయన ఒంగొకున్నాడు, బాగా 100 దెబ్బలు కొట్టాడు, సరే రేపు రా అన్నాడు. అట్లా 12 సంవత్సరాలు అయితే తర్వాత గురువుగారు నాకు జ్ఞానవంతం వచ్చేసింది, నేను చెప్పే పని లేదన్నాడు. అట్లా నేను విన్నాను ఆధ్యాత్మిక కథలు. ఎందుకంటే దేశంలో వచ్చుకోగలిగి మేము ఏర్పడింది ఇతనికి గురువు ఎందుకు చెప్తున్నాడు ఏంటి అని లేదు. అంగీకారం పూర్తి అంగీకారం బాగా వచ్చేసింది.
ఇందాక చెప్పాను కదా, జరిగిపోయిన దాన్ని ఉన్నదాన్ని కోరుకున్నది మనసులో ఉంది. రెండింటి పరిపూర్ణంగా అంగీకరించినప్పుడు వాట్ నెక్స్ట్ అనేది తెలివే బయటపడుతుంది తప్ప బాగా భయం బయటకు రాదు. ఓకే, ముందుగా కళానిధాని గారికి వారి యొక్క పాద పద్మాలకి నా నమస్కారం. మీ శిష్యుడన్ అడుగునా ఆగ్రహించదే శిష్యుడన్ ప్రశ్నించడం తగునే పూజ్య ఆనతనీయము యగనామముతో తీర్చునన్ యగనామం పెట్టన్ ప్రభు అవధాని నే ప్రశ్నింపు మిన్నులైన అవధాని. శ్రీ సమ్మోహన్ మోహన నన్ను మన్నిస్తే ప్రశ్నిస్తా, తిరస్కరిస్తే వదిలేస్తా. నే సంధించిన ప్రశ్నను తిరస్కరిస్తున్నా. ఇప్పుడు చిన్న దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే దయచేసి మన్నించండి. దీంట్లో 2-3 క్వశ్చన్స్ గురువుగా అడుగుతాను. సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయం నిమిషాలు అది కాదండి, వరుసన తెచ్చుకుంటే ఒకటి, గీతా జయంతి అని మనం జరుపుకుంటున్నాం. ఏ గ్రంథానికి లేదు, మన ఒక్క భగవద్గీతకి మాత్రమే జయంతి ఉందని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. దానిలో అది ఇప్పటికి సుమారుగా 5235 సంవత్సరాలు లేదు 30 సంవత్సరాలు అయిందని చెప్పని కొందరు చెప్తా ఉన్నారు. అది నిజమా కాదా, అది ఏమై ఉంటుంది అనేటువంటిది అవధాని గారికి మా చిన్న ప్రశ్న. సార్ నమస్తే సార్, నాకు భగవద్గీత గురించి ఏమీ తెలియదు, వింటున్నాను ఇప్పుడే. అయితే నాకు చిన్న డౌట్ ఉంది, ఇది భగవద్గీతకి సంబంధించిందో లేదో కూడా నాకు తెలియదు. మనిషిలో మాధవుడిని చూడమని అంటారు, అసలు ఏంటి ఎట్లా అనేది కొంచెం వివరించగలరు? మాధవుడు అంటే చూడండి, ఈ మనసును జయించిన బుద్ధి మాధవుడు. ఇప్పుడు ఈ మాట విన్నారు కదా, మీరు ఇందాక అడుగుతున్నాను, అది ఉంటే బతుకుతాను, ఇది ఉంటే తృప్తి అనే ఆలోచన కరెక్టా? మన ఇబ్బంది పెట్టే ఆలోచనలు, ఆ నమ్మకాలు ఇబ్బంది పెట్టే కదా. అది ఇబ్బంది పెడుతుందని గుర్తించిన బుద్ధి ఏం చేస్తుంది? దాని జోలికి వెళ్ళొద్దు, పిచ్చి ఆలోచన అని చెప్పే బుద్ధే మాధవుడు. ప్రకృతిని జయించిన వాడు మాధవుడు. అంటే ప్రకృతే మన మనసులో బుద్ధిలో ఉంది, అవునా? అప్పుడు ఆ బుద్ధికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను సత్యమని అంతటిని గుర్తించినప్పుడు అసలు అన్నిటికీ కంట్రోల్ చేసేది నేను, అన్నిటికీ ఆధారమైన నేను గుర్తించిన బుద్ధి నేనే శాశ్వతం, నేనే అనంతం అయితే ఇది ఉంటే తృప్తి, ఇది ఉంటే నేను ఇంత అవుతాను అనే ఆలోచన బుద్ధి లేని ఆలోచన అని బుద్ధి ఎప్పుడు చెప్పగలరు? నేను సత్యమైన గుర్తించినప్పుడే. చెప్పండి, ఇవన్నీ పక్కన పెట్టండి. నేను అనేది ఎప్పుడు తక్కువైందా మీరు? ఉండొచ్చు కాదు. నేను తప్పు అని చాలా సార్లు ఫీల్ అయ్యారు, ఉంటుంది కాదు. నేను చెప్తున్నాను, నేను తప్పు అని మీరు చాలా సార్లు ఫీల్ అయ్యారు. అవుతాను అయ్యారు, అవుతాము అని చెప్పండి, అయ్యారు. ఆ నేను తప్ప అని పిలినప్పుడు మీలో ప్రశాంతత లేదు, ధైర్యం లేదు, ఇది లేదు. కానీ అప్పుడు నేను ఇప్పుడు అనుకోవచ్చు నేను తక్కువ అని. నా జుట్టు తక్కువ కాబట్టి ఇది ఆయనతో పోలిస్తే నా జుట్టు తక్కువ కాబట్టి నేను తక్కువ అని అనుకోవచ్చు. ఇప్పుడు అవునా? మరి నా ఆస్తి ఎక్కువ కాబట్టి నేను ఎక్కువ అనుకోవాలి, అవునా? వీళ్ళు చండాలం చెప్తున్నారు అనేసరికి, నన్ను ఉచ్చి అనేసరికి నేను తక్కువ, నాలుగు తక్కువ నేను, నన్ను పోలితే నాలుగు ఇన్ని నేను ఉన్నాయో ఒక నేను ఉందా? ఆ నేను ఎప్పుడన్నా మారిందా? నా తక్కువ అయితే నేను తక్కువ, నాది ఎక్కువ అయితే నేను తక్కువ. నాది తక్కువ అనేది 100 ఉన్నాయి, నాది ఎక్కువ అనేది 100 ఉన్నాయి. 100 నేను ఉన్నాయా? ఒక నేను ఉందా? మరి నా తక్కువ అనుకోవాలా, నేను తక్కువ అనుకోవాలా? అంటే నేను అనేది మార్పు లేని సత్యాన్ని గుర్తించలేని ఈ రోజు నువ్వు. అందుకే అన్నా, ఐ డు నాట్ ఈవెన్ నో దట్ ఐ డోంట్ నో. నేను సత్యమైన సంగతి మనకు తెలియదన్న సంగతి కూడా తెలియదు. ఒక తాగుబోతుకి తెలుసు నేను ఎడిక్ట్ అయ్యాను, తాగుబోతు కూడా నేను తప్పుడు దాన్ని ఎడిక్ట్ అయ్యాను తెలుసు. కానీ నేను సత్యమనే సంగతి మనకు తెలియదు, నాకు తెలియదని సంగతి కూడా తెలియదు.
అందుకని ఇంత వివరణగా ఎన్ని శ్లోకాలు వాడాను, శ్లోకాలు వాడలేదు నేను అసలు, నేను గమనించారో లేదు. ఎందుకంటే అందరిలో సమానంగా భగవంతుడు ఉన్నాను నేను. సమం సర్వేషు భూతేషు తిష్టంతం, అందరిలో ఈక్వల్గా నేను ఉన్నాను. మారే శరీరంలో మార్పు లేకుండా, నాశనమయ్యే శరీరంలో లాభం లేకుండా మూలంలో ఉన్నాను. అందరిలో మూలంలో ఉన్నానంటే నేను చూస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను చదువుతున్నాను, నేను వింటున్నాను. ఏది చేసినా చూడటానికి, వినటానికి, చదవటానికి, తినడానికి ఉన్నాను 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 అనేది మూలం. మీరు చెప్పేదాన్ని కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా స్పష్టంగా క్లియర్గా చెప్పండి. ఏంటంటే ఇప్పుడు గురుగారు చెప్తున్నది ప్రాణం ఉంది కాబట్టి నేను ఉన్నాను, ప్రాణం పోతే నేను పోతాను అని అనుకుంటున్నాను మనం అందరం. ప్రాణం కంటే వెనకాల ఇంకొకటి ఉంది. ప్రాణం అనేది ముద్దులే, దాని వెనకాల ఇంకొకటి ఉంది. ప్రాణము లేదా ఇంద్రియాల ద్వారా గ్రహిస్తుంది. ఆ గ్రహించేది ఒకటి తెలుసుకుంటుంది అనమాట. అన్ని నాలెడ్జ్ తెలుసుకుంటుంది. ఈ చేతుల ద్వారా పనులు చేస్తుంది, దాని ద్వారా రిఫ్లెక్షన్స్ తీసుకుంటాను. ఆ తీసుకునే ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అనేది చచ్చిపోయేది కాదు. ఇక శరీరాలు మారుతుంది, ఇది మారుతుంది. శరీరాలు మారేది మనసులో ఇష్టాయిష్టాలు అజ్ఞానమే. ఒక శరీరం నుంచి జ్ఞానం అనేది పర్మనెంట్. ఇది జ్ఞానం అనేది పర్మనెంట్. దాని అస్తిత్వాన్ని మనం అసలు ఏది జ్ఞానం? జ్ఞానం అంటే ఆలోచన జ్ఞానం కాదు. అంటే మన అనుభవాల నుంచి వచ్చే ఒక ఐడియా. అనుభవాల నుంచి కూడా ఆలోచన జ్ఞానం కాదు. ఆలోచన కూడా జ్ఞానం. ఏమిటి తెలుసుకుంటున్నాం. బుద్ధి లేక పనిచేసి నాకు బుద్ధి వచ్చిందని మనం చాలాసార్లు అనుకుంటున్నాం. ఇది పట్టాలకు కూడా చెప్పం, నీకు నువ్వే అనుకుంటావు బ్రహ్మాండంగా. అవునా? మరి ఎక్కడ నేను బుద్ధి లేక అనుకున్నాను, పట్టాలు నన్ను బుద్ధి లేక అనుకుంటే అప్పుడు ఇంకా తక్కువ అవుతాం. మళ్ళా దాచుకుంటాం, మనం అనుకుంటాం బుద్ధి లేక పనిచేసాను. అవునా? ఇక్కడ కూడా మనం బుద్ధి లేక వచ్చాను, అనవసరం టైం అంతా వేసుకోబడుతుంది. జ్ఞానం అంటే ఏంటి? నేను అన్నాను, ఐ డు నాట్ ఈవెన్ నో దట్ ఐ డు నాట్ నో అని ఒకటి ఉంది. దాన్ని తెలుసుకునేదే జ్ఞానం. అహం అనేటువంటి భావన మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అహం అనే భావన. నేనేంటంటే ఇక్కడ ఉన్నాము. ఈ నీరుకు ఆ నీరుకు తేడా ఉంది. సార్ చెప్పినట్టుగా మనలో ఏమున్నాయి, దేంతో తయారైన, ఏ విధంగా లోపల ఉన్నో ఈ నీరు అనే భావన మనకు అనేది. ఇప్పుడు మనలో ఏముంది, దేని వల్ల మనం ఇక్కడ ఉంటున్నాం, మనం ఎందుకు ఉంటున్నాం, నేను అని ఎలా అనగలుగుతున్నాం. మనం ఈ శరీరంలో ఒక కుప్పగా ఉన్నటువంటి శరీరం అంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేయబడడానికి మనకున్నటువంటి మెథడ్. అయితే ఈ 5 ఎలిమెంట్ తోటి తయారయ్యాం. మనం ఈ విధంగా మనం కొంతకాలం ఉంటాం, మళ్ళీ వెళ్ళిపోతాం. నేను బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం పరబ్రహ్మాస్మి అంటే అహం పరబ్రహ్మ. అయితే ఈ గాడ్లీనెస్ మనకుంది. We are represent the Almighty as a whole. పరమాత్మను మనం అందరం కలిస్తే పరమాత్మ. అయితే నది పరవళ్ళు తొక్కేటువంటి నది సముద్రాన్ని సమీపించగానే అనుకుంటుందట, అయ్యో నేను ఇంతకాలం ఉరుకలు పరుగులు తీసుకుంటూ వచ్చినా నేను ఎంత శక్తివంత అని అనుకున్నానంటే ఇప్పుడు నేను ఈ సాగరంలో కలుస్తున్నా అంటే అప్పుడు సాగరంలో కలిసిపోవడం అంటే తన అస్తిత్వాన్ని కోల్పోవడం అనమాట. అంటే ఒక అనంతం లోపల లీనమైపోతుంది. అక్కడ కూడా సముద్రంలో నది కలిసి ఉంటుంది. అక్కడ నీరు అనేటువంటి అవకాశం రాదు. అట్లాగే మనం పంచేంద్రియాలతోటి తయారైనటువంటి మనం తదనంతరం ఈ స్థితి లేనప్పుడు అప్పుడు కూడా మనమే అయినప్పటికీ మనముగా గుర్తించుకోలేనటువంటి స్థితి, మనం చెప్పలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇది మా చెల్లి అనిల్ కుమార్ గారు వారి నోటి వెంట వచ్చింది అదే పాట. అయితే నా దగ్గర కొన్ని వందలకు వేల పాటలు ఉన్నాయి. వందలకు వేలలో కూడా నేను పాడగలను పాటలు. కానీ సందర్భోచితంగా కొన్ని పాటలు ఇక్కడ పెట్టుకున్నా పాడదామని.
అవకాశం రావట్లేదు. సరే, ఇందాక చెల్లి నోటుంట ఒక మాట వచ్చింది, అందుకోసం ఆ పాట పాడుతున్నా. ఒక్కొక్క చెప్పండి. గురుగారు నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. సో సత్యానికి లేకపోవడం అనేది లేదు, అసత్యానికి ఉండటం అనేది లేదు. నాది అనేది ఏది ఉండేది కానీ వచ్చిపోయే నేను ఉండడానికి లేకపోవడం లేదు అనే భావం. ఇది తెలుసుకోవడం చాలా సున్నితం కాబట్టి తత్వదర్శనం దగ్గరికి వెళ్ళి తెలుసుకోమన్నారు. అని మీ అందరికీ తెలియజేసే ప్రయత్నమే భగవద్గీత చేస్తున్నది, గురువు గారు చేస్తున్నది. భగవద్గీత అందరూ నేర్చుకోండి. యూట్యూబ్ లింక్ కూడా ఇచ్చిన నేను. యూట్యూబ్లో ఉంది, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం 4 భాషలలో ఉంది. అన్ని స్కూళ్ళలో పిల్లలు నేర్చుకుంటున్నారు. మీరు నేర్చుకొని వేరే వాళ్ళకు నేర్పించాలి, ఫ్రీ సర్వీస్ చేయాలి. అలాంటి వాళ్ళను ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకమే బ్రవీత్. ఈ రహస్యమైన విద్యను ఎవరైతే నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారో వాళ్ళు ఆటోమేటిక్ ఓం భగవంతుని చేరుతారు అని స్పష్టంగా భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఖర్చు లేని పని, బ్రెయిన్, కళ్ళు, కాళ్ళు, చేతులు ఉన్న మనము ఈ పని చేసుకుంటే చాలు. తీర్థయాత్రలు ఖర్చులు పెట్టుకొని చేసుకోవాలి ఇష్టం అంటే, లేకపోతే లేదు. ఈ చిన్న పని చేసుకుంటే చాలు, మానవ జన్మ సార్థకం ఈజీగా చేసుకోవచ్చు. 24 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత మానవ శరీరం లభిస్తుంది అని ఒక దాంట్లో చదివిన నేను. మానవ శరీరం చాలా శ్రేష్టమైంది. ఇందులో ఆడ, మగ, నపుంసక, మరుగుజ్జులు, రకరకాల కష్టాలు, రకరకాల వాళ్ళు ఉన్నారు. భగవద్గీత గురించి వచ్చిన వీళ్ళందరూ సర్వశ్రేష్ఠులు అని నా అభిప్రాయము. వీరంతా అదృష్టవంతులు. ఈ విషయంలో కూడా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయః. ఇలాంటి చక్రంలో తిరుగుతూ ఈరోజు మనము కలుసుకున్నాం. ఇక్కడ చాలా అదృష్టము. దీన్ని గమనించండి, ముందుకు ఇదే రకంగా తీసుకెళ్ళండి. భగవద్గీత చదవండి, ఇతరులకు నేర్పించండి. ఈజీ మార్గం ఇది, ఇంతకన్నా ఈజీ మార్గం వేరేది లేదు. అది ఉంటుంది సార్. ఎవరు ఏ సందేహం ఉన్నా ఎప్పుడైనా అడగచ్చు. ఇది చాలా సున్నితమైంది. భగవద్గీతలోనే దుష్యం, దుష్యతనం, సర్వదుష్యతమం, రాజదుష్యం ఇలాంటి మాటలు వాడారు. ఎందుకంటే పంచేంద్రియాలకు దొరకదు కాబట్టి దుష్యం. ఎలాంటి పరిస్థితుల్లో దొరకదు కాబట్టి. ఇది సత్సంగం కాబట్టి మనం అందరం కూర్చుంటే తలా ఒక ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక సమస్య మీద అవగాహన, లేకపోతే ఆలోచన, ప్రశ్న వస్తుంది. దాన్ని మనం అవధాని గారు పెద్దలు ఉన్నారు కాబట్టి వారి నుంచి మనం ఆ సమాధానాన్ని పొందటం అనేది సహజం. ఇట్లాంటి సత్సంగాలు ప్రతిసారి తరచుగా మనం నిర్వహించుకుంటూ ఉంటే మనం తెలుసుకోవడమే కాకుండా మన ద్వారా కొందరికి తెలియపరచవచ్చు. అది మన విశ్వేశ్వరరావు గురువు గారు చెప్పింది కానివ్వండి, మన అవధాని గురువు గారు చెప్పింది కానివ్వండి, అలాంటివి ఇలాంటి సత్సంగాలు మరిన్ని చోట్ల, ఇంకెక్కువ చోట్ల జరిపించుకోవాలి కూడా నా ఆలోచన. ఇందాక చెల్లి అన్నట్టుగా, అనిల్ కుమార్ అన్నట్టుగా ఒక పాట, ఇది కొంచెం రిలాక్స్ అవుదాం, మనం చూద్దాం, ట్రై చేద్దాం. నచ్చితే నాకు చప్పట్లు, నచ్చకపోతే నాకు దెబ్బలు. అపాయం దాటడానికి ఉపాయం కావాలి, అంధకార మలమినప్పుడు వెలుతురుకై వెతకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరి అయి కొనుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.
మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా ఆ మత్తులోన పడితే మత్తుగా చిత్తం దూరా మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా జీవితమున సగభాగము నిద్దులకే సరిపోవు మిగిలిన సగభాగము చిత్తశుద్ధి ఏకపోవు అతి నిద్రలోనుడు తెలివిలేని మూర్ఖుడు అతి నిద్రలోనుడు తెలివిలేని మూర్ఖుడు పరమార్థంగా లేక వ్యర్థంగా చెబుతాడు మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తడురా సాగినంత కాలం నాంతవాడు లేవందుడు సాగకపోతే ఊరక చతికిలబడిపోతును కంద బలముతోటే ఘనకార్యము సాధించలేరు బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబోనురా చుట్టుముట్టు ఆపదలను మట్టు పెట్టబోనురా పిరికితనము కట్టి పెట్టి ధైర్యం చేపట్టునురా కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తడు దూరా మత్తు వదలరా నిత్తుల మత్తు వదలరా కర్తవ్యం కూడా నాకు సంబంధం లేదే అని సరెండర్ అయిపోతున్నా నా కర్తవ్యం కూడా లేదు కర్తవ్యం కూడా చేయలేను సమస్త కర్మలు నేను కల్పిస్తున్నా నాకు సంబంధం లేదు నా చెయ్యి పట్టుకొని నువ్వు తీసుకెళ్ళను శరణాగతి పొందడం ఒకటే నాకు తెలిసిన పని భగవద్గీత మొత్తం నేను ఏ నుంచి చదువుతున్నా 1987 నుంచి చదువుతున్నా నేను భగవద్గీత ఇన్నేళ్ళ చదువు ఇన్నేళ్ళ జ్ఞానంలో నేను నేర్చుకున్నది శ్రీకృష్ణ శరణం మమ అదొకటి దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ మాయను గెలవడం సులభ సాధ్యం కాదు, నా వశంలో లేదు. నేను సరెండర్ అయిపోతున్నా, నా చెయ్యి పట్టుకొని నువ్వు తీసుకెళ్ళు, నా కర్మాలు కూడా నువ్వే చేయొచ్చు అని దండం పెట్టడం ఒకటే మార్గం, నీకు వేరే మార్గమే లేదు. అతి తెలివి చేసినట్టే ఫెయిల్. శ్రీ కేశవమూర్తి గారి సమయాన్ని సందర్భంగా అపర ఘంటసాలలాగా ఒక మంచి పాట పాడి మనందరికి కనులకు ఒక రకంగా కనులకు కలిగించినారని అనుకోవాలి. ఎందుకంటే మనమందరము చాలా అలసత్వంలో ఉన్నాం. మా హిందూస్ ఎక్కడైనా ఫ్రీగా సత్సంగాలు జరుగుతున్నాయన్నా, ఒక గీతాపారాయణం అన్నా, ఒక విష్ణు సహస్రనామం అన్నా దేనికి రారండి. బ్రతిమలాడుకోవాలి, అందరినీ పిలవాలి. ఫోన్లలో ఎంత బ్రతిమలాడినా 100, 200, 300 మందిని పిలిస్తే 30 మంది వస్తారు. అదే ఏ అదర్ క్యాస్ట్ పీపుల్ తీసుకున్నా కూడా వాళ్ళని ఎవరు పిలవరండి. పుట్టినప్పటి నుంచి వాళ్ళంతటా మసీదులకి వెళ్తూనే ఉంటారు. అది వాళ్ళకి రక్తంలో జీవించుకున్నారు.
పుట్టుకతోని. మనలో మాత్రం ఇంత అలసత్వాన్ని చూడటం మనం భరించలేని విషయము. అక్కడ అసత్యాలు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అసత్యాలు ఉన్న చోట ఆకర్షణ ఎక్కువ ఉంటుంది. అసత్యాలు కాదండి, మన హిందూస్ మన దాకా రాలేదు కదా, మన దగ్గరకు వచ్చినప్పుడు చూస్తాం పక్క కుర్చీకి వచ్చిందే కానీ మన కుర్చీలోకి రాలేదు కదా అని అనుకుంటాం ఎక్కువ మంది. కానీ ఇది వద్దని ఇలాంటి వాళ్ళందరినీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏదో మాకేదో లాభాపేక్షతో చేయట్లేదు, చాలా నష్టపోతాం. సమయాన్ని, ధనాన్ని, శక్తిని వృధా చేసుకుంటుంది. ఇటువంటి పెద్దలని వాళ్ళు సొంత డబ్బుతో ఎంతో ఖర్చు చేసి ఇప్పుడు పిలవగానే వాళ్ళ ప్రోగ్రాంలు మానుకొని పెద్దవాళ్ళు వచ్చారు. మనము సామాన్యంగా మనం ఇంట్లో ఉండి ఒక పూట భోజనం లేట్ అయితే ఊరుకోలేమా, ఆగలేమా ఒక గంట? ఎందుకు రారండి? ఇది నాకు వస్తుంది, నా బాధ, నా ఆవేదన. ఎవరు కూడా దీనికి స్పందించరు. ఒక ఆధ్యాత్మికంగా ఎంతమందిని పిలుస్తున్నామో, ఎన్నింటి చేస్తుంటాము, కానీ ఎవరు రాదు. మేము వెళ్తాము, ఎంత ఖర్చు అయినా మేము వెళ్తాము. గురువు గారు ఏదైనా ఒక మాట అన్నా కూడా మాకు అర్థ సగతులు ఇస్తారు మనల్ని కూడా. కానీ మీరందరూ ఇప్పుడు వచ్చారు, ఈ ఆనందం మీకు ఇంట్లో ఉంటే వస్తుందా? ఎప్పుడో ఒకరోజు చేసేదానికి, ఎప్పుడో ఒకసారి వచ్చేదానికి ఒక 2 గంటల టైం వెచ్చించలేదా? మన హిందూస్లో ఉన్న ఇది జ్ఞానం కాదండి, మనసులో ఒక ఆకాంక్ష రావాలి. మనం వెళ్ళాలి, ఒక గంట అయినా కూడా మనము మంచి విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వీళ్ళందరూ అద్భుత మహారాజులు. ఇప్పుడు సత్యనారాయణ గారు కానీ, రాజగోపాల్ సార్ కానీ, శేషగిరి సార్ కానీ, ఆ విశ్వేశ్వర సార్, మోహన్ రావు సార్ కానీ, ఎంతమంది లేదండి ఇలాంటి వాళ్ళు. కానీ నిరాపేక్షతో, నిరాధారంగా వాళ్ళంతా వాళ్ళు ముందుకు వస్తున్నా కూడా రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మేము ఒక 300 మందిని ఎంకరేజ్ చేసుకుంటాం. ఎంతో కష్టపడి గ్రూపుల్లో పెట్టాము. ఒక్కో గ్రూప్కి 1000 మంది, 800 మంది ఉంటారు. రావడానికి ఏంటంటే మనం తినే సొత్తులో, మనం చేసే ఖర్చులో ఓ 10 రూపాయలు ఛార్జీలకో ఖర్చులకో వెచ్చించి రాలేమా? ఒక 2 గంటలు ఇక్కడ మనం టైం స్పెండ్ చేయలేము. అంటే వీళ్ళు ఇంటికి చెప్పుకుంటారు, ఒక ఇంట్లో కుటుంబ సభ్యులే 45 ఉంటారు. ఎవరు రాలేని పరిస్థితి. ఒకళ్ళు కుటుంబం వస్తున్నాం, 4 వస్తున్నాం. నాకే 100 మంది ఫోన్ చేశారు, మరి ఈరోజు రాలేదు. అక్కడేమో పుష్కరాలు అన్నారు, ఇక్కడేమో సప్తాహాలు అన్నారు, ఇక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయన్నారు, అక్కడ అన్నారు. ఇందులో సగమే నమ్ముతాను నేను. ఎందుకంటే మిగతా సగం కూడా ఇంట్లో ఉండి రావడానికి బద్దకించి ఏదో ఒక కారణం, బంధువులు వచ్చారనో, రాకూడదనో, మాకు అర్థం వచ్చిందనో రకరకాలు వింటూ ఉంటాం మేము. మాకు ఇవన్నీ కూడా అర్థమవుతుంటాయి. ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు నమ్మదు. కనీసం ఈ సార్లకు ఎవరికి కూడా గ్రూపుల్లో మెసేజ్ పెట్టలేదు, కానీ ఫోన్ కూడా చేయలేదు పరిస్థితి. ప్రాబ్లం. కానీ వాళ్ళందరూ వచ్చారంటే ఎందుకు వచ్చారు? వాళ్ళకి ఆసక్తి ఉంది. వాళ్ళగా మనము ఒక గంట వెచ్చించాలి సత్సంగానికి. ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, అన్నీ చూస్తుంటారు. కానీ దయచేసి ఈ పద్ధతిని మార్చుకొని ఇంట్లో వాళ్ళకి, నైబర్స్కి, బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి కొంతమందిని ఇలా తీసుకురావాలని ప్రయత్నం చేయండి. మాకు అదే ఆనందం. మాకు ఇందులో వచ్చే లాభాపేక్ష ఎవరికి ఏమీ లేదండి. పెద్దలందరికీ నమస్కారం. ఇందాక అమ్మ ధ్యానం గురించి ప్రకటించింది అంటే స్వామి చెప్పారు ఎట్లా పోతే పోవడం అందరూ నిలిచిన వాడిని మళ్ళీ తిరిగి వచ్చిందని కదా చెప్పింది. నేను ఒకటి చెప్పుదాం అనుకున్నాను. మనము అంటే శ్వాస మీద శ్వాస అంటే దాన్ని మనం తీసుకెళ్ళాం బయటికి. ఒక రూపం, చంద్రుడు, సూర్యుడు, లేకపోతే కృష్ణుడు, రాముడు, ఒక రూపం మీద ధ్యానం చేసి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మన మనసు పట్టుకెళ్ళినప్పుడు ఈయన్ని కూడా తీసుకెళ్ళండి. అక్కడికి ఈయన్ని కూడా తీసుకెళ్తే ఎక్కడికైనా పోనండి, ఈయన కూడా పక్కనే ఉండాలి. అక్కడ ఈ మనం చూసే బంధువు సూర్యుడు కానీ, కృష్ణుడు కానీ, ఈయన కూడా మనం ఎక్కడికైతే మైండ్ గుడ్డు వెళ్ళిపోయింది అక్కడ తీసుకెళ్ళండి. అక్కడ విషయాలు చూస్తా పక్కనే ఉంటాడు. అట్లా అలవాటు చేస్తా ఉంటే 14 ఉంటాడు. అక్కడ పోవాలని నా ఉద్దేశం. అది సత్సంగానికి వచ్చినటువంటి భగవత్ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ
మరలా అనేక సార్లు మనం ఇలాంటి సత్సంగాలను ఏర్పాటు చేసుకోవాలని, వాటిలో మీ అందరూ పాల్గొనడమే కాకుండా ఇంకా మీ మిత్రులు బంధువుల్లో ఉన్నటువంటి వారిని కూడా ఈ భక్తి అనేటువంటి భగవద్గీత లేక భక్తి అనే భావనలోకి మీరు తీసుకొస్తారని మీ నుంచి ఆశిస్తూ, ఎక్కువగా మీరెక్కడన్నా కూడా సత్సంగాలను నిర్వహించినట్లయితే మన గ్రూపులు ఉన్నాయి, భగవద్గీత గ్రూపులు ఉన్నాయి, వాటికి తెలియపరచినట్లయితే వీలైన వాటికి మాలాంటి వాళ్ళు మేము కూడా, నేను చిన్న అణుమాత్రం లాంటి వాడిని, ఎప్పుడైనా పాట పాడుతూ ఉంటాను మధ్యలో, కనుక వస్తాం. ఇప్పుడు ఈ సందర్భంగా మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘన విజయంతో పూజించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ భోజనం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.